స్టార్ట్ అయింది. వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. మీరు చూస్తారు కదా, ఇది సంపు. సంప్ అంటే చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు సంప్ అంటే ఏందో. సంప్ అంటే వాటర్ స్టోరేజ్ కోసం మనం ఏం చేస్తామంటే, మనము ఇళ్లలో చాలా మందికి వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఆ వాటర్ ప్రాబ్లమ్ సొల్యూషన్గా ఏం చేస్తారంటే, నేను అంతకుముందు టౌన్కి విజయవాడ అట్లా పోయినప్పుడు ఇక్కడ ఏరియాలో అందరి ఇళ్లలో సంపులు ఉండేవి. మనకు పల్లెటూరులలో సంపులు ఉండవు. కానీ ప్రజెంట్ ప్రజెంట్ ఇక్కడ ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్ అర్థం చేసుకొని నేను సంపు కట్టిస్తున్నాను మా ఇంట్లో. ఈ సంపు సైజ్ 6x6 ఇన్సైడ్ వస్తుంది, అవుట్ సైడ్ ఏమో 7x7 వస్తుంది. హైట్ కూడా ఒక 7 అడుగులు వస్తుంది సంపు. ఈ సంపులో మినిమం 6,000 నుంచి 8,000 లీటర్ల దాకా నీళ్లు పడే అవకాశం ఉంది. ఇది సంపు కట్టించుకోవడానికి చాలా మంది వేరు వేరు మార్గాలు చూసుకుంటారు. ప్రజెంట్ సంపును కట్టించే మార్గంలో ఇది బెస్ట్ మార్గం. ఒకసారి చూడండి మీరు. ఇది అంతా ఐరన్ నీట్ ఐరన్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ ఐరన్ వర్క్ మా ఊర్లో రమేష్ అని సూపర్ వర్క్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్, వాళ్ళ దగ్గర ఉన్న వర్కర్స్ అందరూ పర్ఫెక్ట్ వర్క్ చేస్తారు. చూడండి ఫినిషింగ్ ఎలా ఇచ్చారో. ప్రతి అడ్డబీమ్ చూడండి ఎంత క్వాలిటీగా పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ కానీ, కింద కింద కవరింగ్ బిల్లలు పెట్టడం కానీ, సైజులు కానీ పర్ఫెక్ట్ గా పెట్టారు చూడండి. అన్ని కరెక్ట్ గా. ఇది 8mm రాడ్ వాడారు కింద మ్యాట్ కి, ఇది 12mm వాడారు దీనికి. ఈ సైడ్ కూడా మొత్తం పైకల్ ఫినిషింగ్ కూడా చూడు ఎలా ఇచ్చారు. కార్నర్స్ కూడా పెట్టేసారు నీట్ గా. ఈ విధంగా నీట్ గా పర్ఫెక్ట్ వర్క్ చేస్తారు వీళ్ళు. మన వర్క్ చేసేవాళ్ళు రమేష్ టీం బాగుంటది వాళ్ళది. మీకు ఎవరికైనా ఇట్లా సెంట్రింగ్ వర్క్ ఇదే విధంగా ఇంత ఫినిషింగ్ ఇవ్వాలని ఎవరైనా అనుకుంటే, ఇంత నీట్ గా 1 అవర్ లో కట్టేసారు అంతే. ఇది మొత్తం 1 అవర్ లో కట్టేసారు. ఈ విధంగా కట్టేవాళ్ళు మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తా, తీసుకోండి. అతని పేరు రమేష్. 9004576819 ఆయన నెంబరు. మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. 9004576819 ఆయన నెంబరు. రమేష్ అతను కాల్ చేస్తే 1 అవర్ లో కట్టేసింది అంతే ఈ సంపు. మామూలుగా అయితే సంపు కట్టించుకోవడానికి చాలా మంది ఇటుకలతో కట్టిస్తూ ఉంటారు. సైడ్ కార్నర్స్ పిల్లర్స్ పెట్టేసి మధ్యలో ఇటుకలు పెట్టేస్తూ ఉంటారు. అది కూడా ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో కూడా ఏదో ఒక రోజు లీక్ అయ్యే అవకాశం ఉంది ఇటుకలతో కడితే. కానీ ఈ విధంగా కడితే ఎప్పుడు వాటర్ లీక్ అవ్వడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ప్లస్ స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం పైన ఏమైనా బరువులు పెట్టినా కూడా, ఏం పెట్టినా కూడా దీనికి ఏం కొంచెం కూడా ప్రాబ్లం ఉండదు. ప్రెజెంట్ మీకు ఇంకా దీని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి, చాలా మంది సంపు ఉపయోగాలు తెలియక సంపు కట్టించుకోరు ఇల్లు కట్టించుకునేటప్పుడు. కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సంపు కట్టించుకోండి. ఎందుకంటే ఒక సంపు మనకు వారం రోజులు కాదు, 2 వారాలు నీళ్ళు లేకపోయినా కూడా సంపులో నీళ్లు మనకు ఇంటిని కాపాడతాయి. ఊర్లో ఒక్కోసారి మోటార్ ప్రాబ్లం వచ్చి, ఒక్కోసారి నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉంటారు ఈ సంపు కట్టించుకోక. అలాంటి వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. కొత్త ఇల్లు కట్టుకుని ఎవరైనా సంపు కొంచెం ప్లేస్ వదులుకోండి. ఒకవేళ మీకు ప్లేస్ లేకపోయినా ఏదో మెట్ల కిందనో లేకపోతే ఏదో ఒక రూమ్లో కింద అండర్ గ్రౌండ్ లో పెట్టించుకోండి. సంపు పెట్టించుకోవడం వల్ల చాలా ఉపయోగం. ప్లస్ సంపులో వాటర్ మనం ఏం పాచి పట్టదు సంపులో, ఎందుకంటే పైన ఎండ తగలదు కాబట్టి సంపులో పాచి ఏం పట్టదు. సంపులో వాటర్ ఏం చెడిపోవు, బాగుంటాయి, క్వాలిటీగా ఉంటాయి కూడా. దానికోసం సంపు కట్టించుకుంటాను. ఆ సంపు ఎలా కట్టించుకుంటారో చాలా మందికి తెలియదు కాబట్టి నేను చూపిద్దామని చెప్పి ముందుకు వచ్చిన. చూడండి ఒకసారి. వెంకటేష్కి ఒకసారి పైనుంచి చూస్తారు సంపు ఎలా ఉంటుంది. చూపెట్టాం సార్ సంపు మొత్తం. చూడండి సంపు మొత్తం ఎలా ఉంటుందో చూడండి. ఈ విధంగా ఇది మొత్తం రూమ్లో మేము సెంటర్లో పెట్టించినాం. ఈ పిల్లలకి అడ్డం లేకుండా పర్ఫెక్ట్ సెంటర్లో చూసి 6x6 ఇన్నర్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా చేయించినాము. ఈ ఐరన్ కానీ క్వాలిటీ కానీ, ఐరన్ మనం JSW కొంచెము, మన టర్బో కొంచెం వాడినాం ప్రజెంట్ దీనికి. రమేష్ ఒకసారి చూపెట్టండి సార్. సరిగా చూపెట్టి. ఇది వీళ్ళే కట్టింది, మనకు వర్క్ కట్టింది వీళ్ళే. ఇందాక మీకు ఇచ్చింది నెంబర్ 9004576819 ఆయన నెంబర్ రమేష్. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి వర్క్ తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయాలంటే రమేష్ నేను చూసిన వాళ్ళలో ద బెస్ట్. ఆయన ఐరన్ బెండింగ్ వర్క్లో ఆయన టాపే. నేను చూసిన వాళ్ళు అయితే చాలా స్పీడ్ వర్క్ ప్లస్ క్వాలిటీ వర్క్. చూడండి కార్నర్స్లో చూడండి, కార్నర్స్లో రాడ్లు కూడా పెట్టారు బెండ్ కాకుండా. ప్రతి దానికి పర్ఫెక్ట్ కొలతలు. ఎక్కడ వాళ్ళు పనియార్లో ఇది మనం తొందరగా అయిపోగొట్టుకోవాలని తొందర చేయలేదు. పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్ చేశారు. రేపు మీకు నేను ఇది కాంక్రీట్ వేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అది కూడా నేను నీట్గా చెప్తా. ఇంకా మీకు సంపు గురించి మీకు ఏమైనా డౌట్లు ఉండి, సంపు అసలు ఎందుకు గడుచుకోవాలని డౌట్లు ఉన్నా కూడా నన్ను నీట్గా అడగండి, నేను కామెంట్లో చెప్తుంటా. మనోళ్ళు ఇప్పుడు మాది ఐనుముక్కలు, దూరణాల పక్కన ఉన్న ఐనుముక్కలు, మాది పల్లెటూరులో అయినా కూడా మేము ఎందుకు సంపు కట్టిస్తున్నాం అంటే, మా ఊర్లో మేము పోయిన సంవత్సరం ఎండాకాలం, ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడటం వల్ల మనకి నీళ్ళకి ఇబ్బంది లేదు. కానీ పోయిన సంవత్సరం మాకు వర్షాలు పడలేదు, ఎండాకాలం నీళ్ళకి ఇబ్బంది అయింది. ఈ ఊర్లో నీళ్ళు లేక అందరు ట్యాంకర్ తెప్పించుకొని తోలుకుర్రు. ఆ టైంలో సంపులు ఉంటే, ఊర్లో ప్రతి ఇంట్లో సంపు ఉంటే కనుక అసలుకి మనకి నీళ్ళ ప్రాబ్లం ఒకవేళ వారం రోజుల పాటు నీళ్లు బోరుకు రాకపోయినా, మన మున్సిపాలిటీ వాళ్ళు బోరు బాగా చేపించుకోవడానికి లేట్ అయినా కూడా ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఇలాంటి సంపు ఉంటే కనుక వారం రోజులు వాళ్ళు ఇబ్బంది పెట్టినా మనకి ఇబ్బంది పడదు. మన నీళ్ళకైతే ఇంటికైతే ఏ ఇబ్బంది ఉండదు. మెయిన్ ప్రతి ఒక్కరికి అవసరమైంది మెయిన్ నీళ్లు. ప్రతి ఒక్కరికి అవసరమైంది మెయిన్ నీళ్ళే కాబట్టి ఆ నీళ్ళ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఇల్లు ఎవరైనా కట్టించుకుంటారు కానీ ఆ ఇంటికి రాబోయే కష్టాలు ముందే అర్థం చేసుకొని ఆ వాటర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయగలిగితేనే మనము ఆ ఇంటికి మనం మేలు చేసిన వాళ్ళం అయితే. ఇప్పుడు ప్రెజెంట్ మీరు చూస్తుంది ఈ సంపు ఇదే విధంగా మీరు కట్టించుకోవాలని నేను చెప్పట్లేదు. మీకున్న ప్లేస్లో ఖచ్చితంగా ఇల్లు కట్టుకుని ఎవరైనా ఖచ్చితంగా సంపు ఒకటి, ఇంకొకటి గ్యారంటీ ఉండాలి ఇంటికి. అది నేను చెప్తాను మీకు.
ఈ విధంగా సంపు కట్టించుకుంటే స్టాండర్డ్‌గా ఉంటదని చెప్పి మేము లైవ్‌లో పెడదామని చెప్పి ఈ విధంగా నేను ఎంత తక్కువ టైమ్‌లో చేస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ 1 అవర్‌లో చేసిపారన్నారు నీట్ వర్క్. వర్క్ కూడా ఫినిషింగ్ కూడా బ్రహ్మాండంగా చేసిర్రు. ఇదిగో మన దయాకర్ మొత్తం బిల్డింగ్ కట్టించే బిల్డింగ్ ఒకసారి చూపించు. చూపించు ఒకసారి బిల్డింగ్ కూడా. బిల్డింగ్ ఒకసారి చూపించు. ఈ బిల్డింగ్ మొత్తం కట్టించే దయాకరే. దయాకర్ కూడా వర్క్ బాగా చేస్తాడు. ఇంజినీర్ అవసరం లేదు దయాకర్‌కి. డైరెక్ట్ ప్లానింగ్ అతనే ఏస్తాడు. అతనే అంతా చూసుకుంటాడు. ఇది రమేష్‌ని కూర్చోబెట్టు ఒకసారి. అది ఆయనే రమేష్ అంటే. ఆయన టీమ్ లీడు. వర్క్ చేయడంలో ఐరన్ బెండింగ్ వర్క్ చేయడంలో టాప్ మోస్ట్ ఎక్స్‌పర్ట్. నేను చూసినోళ్ళైతే ఎక్స్‌పర్ట్ ఆయన. ఆయన నంబర్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్పమన్నా చెప్తాను. 93045768 ఆయన నంబరు. సేవ్ చేసుకోండి. కాల్ చేయండి. ఏమైనా సెంట్రింగ్ వర్క్ చేయాలన్నా తక్కువ రేట్‌లో చేస్తాడు. మనకెంత మొన్న నేను చెప్పిన కదా! నేను రూ. 20కే మనకి కాలమ్స్ కడుతుర్రని చెప్తే వాళ్ళే కట్టింది. బ్రహ్మాండంగా కట్టిర్రు. వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేనింగా మీకు ఈ సంపు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వీడియో పెడతా. మీకింకా సంపు గురించి మీకింగా ఎందుకు ఈ సంపంటే ఏంది? సంపంటే ఏంటి? అని చాలామంది డౌట్ పడొచ్చు. ఆ సంపంటే ఏం లేదు. వాటర్ నిల్వ ఉంచుకోవడానికి అంతే. వాటర్ నిల్వ ఉంచుకోవడానికి. ఇది సంపు కడుక్కునేది కొంచెం ఎండ తగలని ప్లేస్‌లో సంపు పైన టాప్ అయితే క్లోజ్ అయితేనే మనకు సంపు లోపల పాచి పెట్టకుండా ఉంటది. టాప్ గిన ఓపెన్‌లో ఉండి సంపు కడితే సంపు కాదు. అది గుంతయిద్ది. ఆ టాప్ క్లోజ్ చేస్తేనే మనకి ఆ సంప్ లోపల ఉండే నీళ్లు పాచి పట్టకుండా ఎప్పటికి మంచి క్వాలిటీతో ఉంటాయి. చూడండి ఎంత 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 బాగుందో. నేను పైకొచ్చి ఒకసారి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా దీని గురించి ఇంగా నేను. ఇట్లా నేను ఒకసారి ఆపు. హ్మ్. చూడండి ఇది మనం మెట్లకి ఏసిన పిల్లరు. ఈ మెట్ల కింద మనకు ప్లేస్ వేస్ట్ అయిపోద్దని చెప్పి నేను మెట్ల కింద సంపు పెట్టుకున్నా. చాలా మంది ఏం చేస్తారంటే మెట్ల కింద బాత్రూమ్ పెట్టించుకుంటా ఉంటారు. వాస్తవానికి మెట్ల కింద బాత్రూమ్ కట్టించుకోవడం అంత కరెక్ట్ ఏం గాదు. నేను అందుకని సంపు పెట్టించుకున్నా. సంపు అయితే ఫుల్ క్లోజ్ అయిపోద్ది. ఉన్న ప్లేస్‌లో కొంచెం కూడా మనం వేస్ట్ కాకుండా దీంట్లో మనం సంపు కట్టిస్తున్నాము ప్రెజెంట్. ఇది మనకి విడ్త్ ఎంత వస్తదంటే 6 ఇంచులు వస్తది. చుట్టూ ఎటు చూసినా కాంక్రీట్ 6 ఇంచులు వస్తది. రేపు సెంట్రింగ్ మొత్తం కట్టేది అయిపోయిన తర్వాత నీకు నీట్‌గా వీడియో అప్‌లోడ్ చేస్తా మీకు. సంపు గురించి ఎలా కట్టించుకోవాలని డౌట్‌లు ఎవరికైనా ఉన్నా కామెంట్‌లో పెట్టండి. సంపయితే ఈ విధంగా కట్టించుకుంటే స్టాండర్డ్. మీరు కొంచెం డబ్బులకు ఐరన్ ఐరన్ ఎక్కువైందని చెప్పి కొంచెం మనుషులకి ఎక్కువ డబ్బులయిద్దని చెప్పి సంపులో కొంచెం అవకతవకలు చేసిర్రంటే గనక సంపులో వాటర్ లీకేజ్ అయిపోతాయి. కట్టించుకోవడం వృధా అయిపోతది. కట్టించుకుని ఏదైనా ఐరన్ వర్క్‌తో పర్ఫెక్ట్‌గా ఫినిషింగ్ పర్ఫెక్ట్‌గా ఇచ్చి పర్ఫెక్ట్ స్టాండర్డ్ కట్టే వాళ్ళ చేతనే కట్టించుకోండి. కొంచెం కూడా అశ్రద్ధగా చేసేవాళ్ళు సరే తొందరగా అయిపోవాలని చెప్పి కొంచెం వెడల్పు దూరం చేసే వాళ్ళ చేత చేపించుకోకండి. ఈ విధంగా ఫినిషింగ్ పర్ఫెక్ట్‌గా ఇచ్చే వాళ్ళ చేత చేపించుకోండి వర్క్ అనేది. ఈ సంపు గురించి మీకేమైనా డౌట్‌లు ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మన ఛానెల్ పేరు గురు మార్కెట్ వ్యూ. థాంక్ యూ సో మచ్.